అంటే పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ ద రియల్ కంఫర్ట్, రియల్ లైఫ్, రియల్ ట్రాన్స్ఫార్మేషన్. ఎంతోమంది. కానీ ఆ కాసింత పరిచయం మనం చేయలేమా అండి? ఆ కాసింత చేయలేమా? బైబిల్ సెలవిస్తుంది, కన్నీటితో విత్తువాడు సంతోషముతో పనులుగా వస్తూ ఉంటాడు. తర్వాత మనం దేవుని పరిచయం చేయాలంటే ఫస్ట్ పోవాల్సింది ఏం తెలుసా అండి? ఫస్ట్ మనలో నుంచి తొలగిపోవాల్సింది ఏంటంటే, మనలో ఎవరేమనుకుంటారో పిరికితనం పోవాలి. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు తిమోతి అంటాడు, పిరికితనం గల ఆత్మ దేవుడు మనకు ఇవ్వలేదు. ఏంటంటే పిరికితనం ఏంటి? పిరికితనం పలానా దగ్గర బిర్యానీ బాగుందంటే పోయి మరి ఫోర్స్ చేసి తినిపిస్తారు. మస్తుందిరా అంటే నాకు ఇష్టం లేదురా బిర్యానీ అంటే, బాగుందిరా మస్తుందిరా అని. అరే బిర్యానీ కొరకు అంత ఫోర్స్ చేస్తావు, నీ ఆత్మను బాగు చేయడానికి కొరకు కాంట్ యు ఫోర్స్ దాట్. అమ్మో ఏమనుకుంటారు అండి, అమ్మో వాళ్ళు ఏమనుకుంటారు. రేపు నరకంలో కాలకుండా థ్యాంక్స్ చెప్తాడు నీకు ఒకరోజు. అరే నా ప్రాణం మీద ప్రేమ ఉందిరా నీకు, కలిసి తిరుగుతావు, కలిసి తింటావు, కలిసి అన్నీ చేస్తావు, కానీ దేవుని మందిరం మాత్రం తీసుకురావు. ఏమనంటే అంటే సెల్ఫ్లు ఇచ్చాడు కదా దేవుడు, తన టైంలో దేవుడు తను దర్శిస్తాడులే. 38 సంవత్సరాలు వేస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పక్కనే ఉంటాం. ఏమన్నా జాన్ జిగిరి అంటే అబ్బాబ్బాబ్బా కలిసి ఆయన లేని తిరగలేనండి అంట. నరకంలో కాలితే మరి పర్లేదా? నీ పిల్లల పట్ల నీకు భారం లేదా? నీ కుటుంబం పట్ల నీకు భారం లేదా? భార్య భర్తల మీద, తల్లిదండ్రుల పట్ల యు డోంట్ హ్యావ్ బర్డెన్ ఎట్ ఆల్.